హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మునక్కాయ మసాలా కర్రీ చేస్తున్నాను. మునక్కాయ మసాలా కర్రీకి ముందుగా మునక్కాయలన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఆనియన్స్, టమోటా కూడా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకునేలాగా స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు చిటపట్లాడాయి. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగేలోగా టమోటాలు కట్ చేసుకుంటాను. సన్నలుగా టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటాను. టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా టమోటాలు మొత్తం కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు తిరగమాతలో వేసుకుంటాను. చూడండి, ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాయి. టమాటా ముక్కలు కూడా వేసి టమాటాలు బాగా మగ్గనివ్వాలా. టమాటాలు కూడా బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా శుభ్రంగా కట్ చేసుకున్న మునక్కాయలు వాటర్లో శుభ్రంగా కడుక్కొని మునక్కాయలు కూడా వేసుకుంటున్నాను. మునక్కాయలు వేశాక బాగా కలిపెడతాను. ఇట్లా బాగా కలుపుకోవాలి. మునక్కాయలు కూడా వేసి ఈ టమోటాలు ఆనియన్స్లో బాగా మగ్గేటట్టుగా వేయించుకుంటున్నాను. కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను సరిపడా. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాను. పసుపు, ఉప్పు వేసాక బాగా కలిపెట్టాలి. బాగా వేయించుకోవాలి. ఈ మసాలాలోనే తిరగమాతలోనే ఈ మునక్కాయలు కూడా బాగా మగ్గేలాగా కలుపుతా వేయించుకుంటాను. బాగా కలపాలి ఇలాగా. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూను సరిపోద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా బాగా కలపాలి. పచ్చివాసన పోయేంతసేపు వేయించుకోవాలి కలిపి బాగా. పచ్చివాసన పోయేదాకా వేయించాను. ఇప్పుడు కారం వేసుకుంటాను. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మసాలా కర్రీకి ఎక్కువ కారం వేసుకోకూడదు. నేను 2 స్పూన్లు వేసుకున్నాను, సరిపోద్ది. బాగా కలిపెట్టాలి.
ఇలా ఈ కారము అంతా కలిసిపోయేలాగా గ్రేవీలా ఉంది. ఇప్పుడు మనకు మునక్కాయ ఉడికే అంత వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, మునక్కాయలు చిదురుగా ఉడికిపోతాయి. మీడియంగా మునక్కాయ ఉడికే అంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది పులుసుకి. మొత్తం కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలా. మూత పెట్టేసుకుంటున్నాను. కర్రీ ఉడికేలోగా చపాతీ పిండి కలుపుకుంటున్నాను. ఈరోజు మునక్కాయ మసాలా కర్రీ చపాతీ, మా ఇంట్లో చపాతీ పిండి కలుపుకుంటున్నాను. ఇప్పుడు పిండి బాగా కలిపేసాను. కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటాను. మునక్కాయ కర్రీ కూడా, మసాలా కర్రీ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలా వేసుకుంటాను. కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలా పొడులు ఏం అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ మసాలా పొడులు వేసి కలపాలి. అంతా కలిసిపోయేలా కలిపేసుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుంటాను. బాగా కలిసేటట్టు కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఉడికినవ్వాలి. కొద్దిసేపు ఉడకిస్తే సరిపోద్ది. కూర కూడా దగ్గరగా వచ్చేసింది. ఇంకొద్దిసేపు సిమ్లో పెట్టి ఇంకొద్దిసేపు ఉంచుతాను స్టవ్ పైన. కూర అయితే రెడీ అయిపోయింది. మూత కూడా పెట్టుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను. ఈలోగా చపాతీ రెడీ చేసుకుంటున్నాను. చపాతీ పిండి కలిపి పెట్టాను కదా, చపాతీ ముద్దలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీలుగా రుద్దుకుంటున్నాను.
అంతే, అన్నీ ఇలా రెడీ చేసుకుంటాను చపాతీలన్నీ. కూర రెడీ అయిపోయింది, దింపేసుకుంటున్నాను కూర. స్టవ్ మీద పెనం పెట్టుకొని చపాతీలు కాలుస్తాను. పెనం హీట్ ఎక్కింది, చపాతీలు వేసుకుంటున్నాను పెనం మీద. మునక్కాయ మసాలా కర్రీలోకి రోటీ చపాతీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆలు కుర్మా చేసుకోవాలని ఏం లేదు, ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ పెనం మీద వేయంగానే ఆయిల్ వేయకూడదు, అటు సైడ్ ఇటు సైడు తిప్పి కొద్దిసేపు కాలనిచ్చాక ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు చపాతీ కూడా బాగా కాలుతుంది, పొంగుతుంది కూడా చపాతీ బాగా. చపాతీలు అన్నీ ఈ విధంగా అన్నీ ఇట్లాగే కాల్చుకోవాలి. పెనం మీద ముందు 2 సైడ్ల చపాతీ కాలాకే ఆయిల్ వేసుకొని అప్పుడు కాల్చుకోవాలి. చపాతీ కూడా బాగా కాలుతుంది, అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే చపాతీ 4 వైపులా బాగా కాలుతుంది. ఇలాగే